ఆయన గురించి మాట్లాడటానికే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీకు తెలుసు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్వీబీసీ చైర్మన్గా పృథ్వీ గారు ఉంటే ఆయన మీద జస్ట్ ఒక ఆడియోనే వచ్చింది. ఆడియో వచ్చిన తర్వాత వెంటనే అతను పిలిచి రాజీనామా చేయమని చెప్పాం. ఏది విచారణ రాకముందే, విచారణ వేసి దాని రిపోర్ట్ కూడా రాకముందే, అసలు విచారణ లేకుండానే ముందు రాజీనామా చేయమని చెప్పాం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రత అటువంటిది. అసలు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ నెట్జన్లందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దాని మీద అసలు స్పందించట్లా. అసలు ఆ స్థానంలో ఎవరు ఉండి ఉన్నా కూడా క్షణాలలో రాజీనామా చేసి బయటకు వచ్చి ఉండేవాళ్ళు. అతనికి ఆ విఘ్నత. ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తే రాజీనామా చేస్తారట. అంటే నైతికత నీకు ఉండదా? తప్పు అని నీకు తెలియదా? అన్ని అంశాలు వస్తాయి. మండల్లో కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఇందాక సోదరుడు అరుణ్ కుమార్ చెప్పినట్లుగా ఏఆర్ వచ్చింది, ప్రీమియర్ వచ్చింది, ఆలీబాబా వచ్చింది, బోలేబాబా వచ్చింది. వాళ్ళు ఏ సంస్థలు అయితే 2014 నుంచి ఈ రోజు వరకు సప్లై చేశారో అన్ని విషయాలు బయటకు వస్తాయి. దాంతోపాటుగా ఈ అంశం కూడా బయటకు వచ్చింది. దానిలో రెండో ఆలోచన మేము అసలు అడిగేది ఏంటంటే, ఇన్ని ఆరోపణలు వచ్చినటువంటి చైర్మన్ గారి గురించి కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు, ఎండోమెంట్ మినిస్టర్ మాట్లాడు, లేకపోతే హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్పుకునే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. ఇది కదా బాధ కలిగించే అంశం. ఇది కదా హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అంశం. రాజకీయాల కోసం ఏ గడ్డైనా కూడా కరవడానికి సిద్ధపడినటువంటి పరిస్థితులు ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చరిత్రలో ఎప్పుడు కూడా చూడాల, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందుకే నాయకులందరినీ పార్టీని కూడా అడుగుతూ ఉన్నాం, నైతికత ఉండాలా, విలువలు ఉండాలా, విశ్వసనీయత ఉండాలా, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయకుండా వ్యవస్థలను కాపాడగలిగినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు పార్టీలు ఉండాలా. దయచేసి వారి విఘ్నతకే విడిచిపెడతా ఉన్నాం. నిన్ననే మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. కనీసం రాజీనామా అన్నా చేయవయ్యా అని చెప్పి ఆయన కోరాడు. అయినా ఉలుకు లేదు, పలుకు లేదు. చూద్దాం, రేపు జరిగే మండలం అన్ని అంశాలు వస్తాయి. ఒక అంశం కాదు, అన్ని అంశాలు వస్తాయి. అసలు దురదృష్టం ఏంటంటే, భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్ వేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్నటువంటి పెద్దలను కూడా అందులో కమిటీలుగా వేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కలిపి వేసినటువంటి సిట్ అది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రెండు చోట్ల కూడా కూటమి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ మంత్రులు ఉన్నారు, అక్కడ వీళ్ళ మంత్రులు ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు పైన, ఆ సిట్టు ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన నమ్మకం, గౌరవం లేదంటే అసలు ఈ ప్రభుత్వాలు ఏ దిశగా పయనిస్తాయో ప్రజలే అర్థం చేసుకోవాలా. ఏకసభ్య కమిషన్ వేశారు అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఈ సిట్టులో
వాళ్ళకు కావలసినటువంటి పేర్లు రాల ముద్దాయిలుగా, వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి రాసి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా రాయాలనుకుని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేశారో అబండాలన్నీ కూడా ఆ సిట్ నివేదికలో రావాలా, షాషీట్లో రావాలని కోరుకున్నారు. అవి రాలా. ఇవాళ మా అనుమానాలు ఏంటంటే ప్రభుత్వానికి కావలసినటువంటి అంశాలన్నీ కూడా ఏమో దీన్ని అడ్డం పెట్టుకుని చేస్తారో చూడాలా. కానీ ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రత్యేకించి దేవదేవుడి పైన మీ ప్రయోగాలు. ఇవాళ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రువుగా ఉండొచ్చు, కానీ మీరు చేసే ప్రక్రియలు అన్నీ కూడా చూస్తే వెంకటేశ్వర స్వామినే, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే శత్రువుగా భావించి మీరు పనిచేస్తున్నట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మీరు ఎవరి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు? వెంకటేశ్వర స్వామి మీద వారి ప్రసాదాన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ప్రసాదం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ బిఆర్ నాయుడు గారు మాట్లాడే ప్రతి మాట కూడా భగవద్గీత గురించి నువ్వు మాట్లాడే మాట అసలు సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలా? ప్రభుత్వం మారే ముందు 5 భాషల్లో భగవద్గీతను ప్రశ్నించారు. కొంతవరకు భక్తులకి చేరవేశారు. ఇంకా నీ దగ్గర ఉంటే నువ్వేం చేయాలా? అడ్డంగా ఉంటాయా భగవద్గీత? నువ్వేం చేయాలా? వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలా, భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేయాలా? హిందూ మతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, కృష్ణుడు ఉపదేశించినటువంటి ఆ సందేశాలని ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలా? గోడౌన్లు అడ్డంగా ఉన్నాయట. అసలు ఆయన మాట్లాడే మాటలు ఒక మాట, ఆ మాట ఈ మాట కదబ్బా. అసలు ఏ మాట అన్నా కూడా నేనే నిజంగా సిగ్గుతో బాధపడుతూ ఉంటాను. నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిని, మా కులదైవం వెంకటేశ్వర స్వామి. వ్యక్తిగా పీరియడ్గా నేను చాలా చాలా బాధపడుతూ ఉన్నా. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే ఆరోపణలు, వారు చేసే అనుమానాలు ఎవరిని నివృత్తి చేయాలా? మీకు సాక్షాత్తు స్వామి వచ్చే మీకు నివృత్తి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వస్తాడు ఆ స్వామి కూడా మీ దగ్గరకు వస్తాడు తప్పనిసరిగా. కలియుగ దైవం ఎవరు తప్పు చేసినా వాళ్ళని తట్టి మంచి చెప్పడానికి తప్పనిసరిగా స్వామి కూడా వస్తాడు. వేచి చూడండి. థ్యాంక్ యూ.